పసుపు, తామరిండ, పసుపు బాగా కలుపుకోవాలి. మంట మనం కట్టెల పొయ్యి మీద పెట్టాం కాబట్టి చాలా రగులుతుంది. అసలే పక్క పంట పొలాలు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూర అనేది చాలా న్యాచురల్గా వండుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే కోతలు కట్టింగ్ అయిపోయినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ధనియాల పౌడర్ వాసన చూసుకుంటే వేయాలి. ఇప్పుడు ఇంట్లో ముక్కలు ఏదొస్తున్న పేపర్ అందరు మొత్తం కూరని కింద మీద ఎంత వీలైతే అంతవరకు కలబెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలు కూడా అడుగు కలబెట్టుకోవాలి. ఇందులో కారపొడి కూడా వేస్తే అయిపోయి మనం కొంచెం గట్టిపడదు. అసలే నాటు కోరి మరి దాని తలకాయ ఎంత పెద్దగా ఉన్నదో దీన్ని పట్టుకోవాలి. ఇక్కడ అనుకున్నారు రెడీ చికెన్ కూర రెడీ. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది ఎక్కువ చక్కగా ఉంటుంది కారం. ఇవి అంతా వేసాయి. ఇంకా వేరే వస్తుంది. అంతే మరి. అయ్యో మెల్లగా పోయి కళ్ళు కింద పోతాను అంతా. మీ బామ్మర్ చూడాడా? అయ్యో మీ నిమ్మకాయ వండుకోవాలి. కొంచెం మూత వచ్చింది. నిమ్మకాయలు ఎందుకు ఆకులు వేసుకోరు. మీకు మటన్ చికెన్ వండిస్తుంది. ఇంత వేడిగా ఉందో చూస్తుంటే నోరిలే ఊరిపోతుంది. నీకు తలకాయలు పడాయి కదా. టూ ఇయర్స్ కొంచెం నల్లి బొక్క పొలగానికి పెళ్లి కాలే. ఇదే పెళ్లి కాని పొలగానికి మంచి కాలే. మళ్ళీ పెళ్లి చేసుకునే పొలగాడు వచ్చేది. నెక్స్ట్ టైం ఛానల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్